దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా? దేవుడు జ్ఞాపకాల్లో నీవున్నావా అని మనం నేర్చుకున్నాం. ప్రతి మనిషి జీవితంలో 2 రకాల జ్ఞాపకాలు ఉంటాయి. నిజమే కదండి? మంచి జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలు. మంచి జ్ఞాపకాలంటే తీయగా మంచిగా ఉంటుంది. చెడు జ్ఞాపకాలంటే చనిపోయిన వారికి దూరం అనుకుంటూ ఉంటున్నారు. అలాగే దేవుడి జ్ఞాపకాలలో ఎవరున్నారంటే చెప్తున్నాడు దేవుడే. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఏవో ఉంటాయి. వాటిని గుర్తు పెట్టుకున్నటకు ఎన్నో విధాలుగా ఎన్నో రాసుకుంటారు. అలాగే మాకు ఒకళ్ళు ఇచ్చారు, అలాగే మా పిల్లలు మాకు ఇచ్చారు, ఇది మా బిడ్డనిచ్చింది, ఇది మా అన్నగారు ఇచ్చింది అని చెబుతుంటారు. పుస్తకమైనా పెన్నైనా ఏదైనా కూడా ఇది వారు ఇచ్చారు, ఇది మాకు వారి తీపి జ్ఞాపకం అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇలా మనుషుల జ్ఞాపకాలలో నిలిచిపోవాలని ఆశపడుతున్నారే కానీ తండ్రి అయిన దేవుని జ్ఞాపకాలలో ఉండాలని కానీ, ఆ తండ్రి జ్ఞాపకాలలో ఉంటే మనము పరలోకం వెళతామనే కానీ భూమి మీద ఉన్న మనిషికి ఆలోచన లేకపోకుండా పోయింది. ప్రియమైన దేవుని వారలారా, మరి దేవుడు ఏమంటున్నాడు? దేవునికి ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? దేవుడే మనల్ని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడా? దేవునికి కూడా జ్ఞాపకాలు ఉన్నాయా అని మనం ఈరోజు బైబిల్లో ఒక్కొక్క మాట నేర్చుకుందామంటే, మొదటి మాటను చూడగలిగితే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు రాసుకున్న కీర్తన అండి ఇది. దావీదు గారు అంటున్నారు, దేవుడు కలగజేసిన సృష్టిలో ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలవు. వాటితో పోలిస్తే మనిషి చాలా చిన్నవాడు. దేవుడు కలగజేసిన సృష్టి అండి. ఈ సృష్టి అంతా దేవుడే కలగజేశాడు. దేవుడు కలగజేసిన ఈ సృష్టిని చూస్తే మనిషికి అర్థం అవ్వాలి ఇది చేసింది దేవుడని. అటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే మనిషి ఎంతటి వాడండి? చాలా చిన్నవాడిగా, అల్పుడిగా కనిపిస్తారు. అంత అల్పులైన మనుషులకు దేవుడు కిరీటాన్ని ధరింపచేయాలని ఆశపడుతున్నాడండి. చిన్న పురుగును, ధూళిని అంటూ ప్రార్థన చేస్తున్నారే, మరి దేవుడు ఏమంటున్నాడు? మీరు అల్పులుగా ఉన్నా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నా పిల్లలు, మీరు నాకు కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకునేటప్పుడు అసలు మనిషి ఏ పాటివాడు? దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఏ పాటివాడండి? ఆలోచన చేయాలి. ఆలోచించండి. దేవునికి ఎటువంటి జ్ఞాపకాలు ఉండవని, దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నటకు మనం ఏ పాటివారం అంటూ మనుషులను పుట్టించింది, పోషించేది దేవుడే. అటువంటప్పుడు మరి దేవునికి ఏ జ్ఞాపకాలు ఉంటాయి? ఉండవండి అని అంటుంటారు. కానీ ఏమైనా దేవుని వాళ్ళారా, దేవునికి కూడా జ్ఞాపకాలు ఉన్నాయి. దేవుడు కూడా తన జ్ఞాపకమంతా ఉంచుకొని దేవుడు తన మనసులోని మాటలన్నీ మన కొరకు బైబిల్ గ్రంథంలో రాయటం జరిగింది. దేవునికి జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకవేళ ఉంటే ఎవరిని జ్ఞాపకం ఉంచుకుంటాడు? ఆలోచించాలి కదా. ఎవరిని జ్ఞాపకం ఉంచుకుంటాడు? ఎవరిని తన జ్ఞాపకాల నుండి తీసేస్తాడు? ఎవరిని జ్ఞాపకం ఉంచుకుంటాడు? మరలా ఎవరిని తీసేస్తాడు? ఈరోజు భూమి మీద జరుగుతున్నది చూస్తే మంచి చేసిన వారినే ఒక్క మాట అంటే చెడ్డగా భావిస్తున్నారు. చెడు చేసిన వారిని ఒక్క మాట మంచిగా చెబితే చెడు చేసినా పర్వాలేదు, నాకు వారు మంచివారిగా ఉన్నారు, వారే నాకు సొంతము, మీరు నాకు అవసరం లేదు అని మేలు చేసే వారిని తోసివేస్తుంది ఈ లోకము. అలానే చేస్తున్నారండి. చెడు చేసే వారిని దగ్గరకు తీసుకుంటుంది, ప్రేమగా మాట్లాడుతుంది, వారితోనే సావాసం చేస్తుంది. అలాగే ఉందండి ఇప్పుడు. అలాగే
సాక్షాత్తు దేవుడు మనలను పుట్టించి మనలను కలిగించి మనకు కావలసినవన్నీ మన చెంత పెడితే దేవుడిని కాదని అపవాదిని సేవిస్తున్నారు. అపవాది తన వలను విసిరితే ఆ వలలో అందరూ చిక్కుకున్నారు. మరి కొందరైనా మారుతున్నారా? మారిన వారు కూడా ఆ వలలో చిక్కుకొని మారినట్టుగా మారి దేవునిని అవమానపరుస్తున్నారు. ఆలోచించాలి ఏమైనా దేవుని వాళ్ళారా, దేవుడు తన జ్ఞాపకమంతా మనలను ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. మరి దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలంటే ఏం చేయాలి? దేవుని జ్ఞాపకాలలో మనం చేరాలంటే ఏం చేయాలని మనం చూడగలిగితే, మొదటిగా దేవుడు ఏమి జ్ఞాపకం ఉంచుకున్నాడో, ఏమి తన జ్ఞాపకాలలో ఉన్నాయని మనం చూస్తే ఆదికాండము 9వ అధ్యాయము 13-14 వచనాలు. మేఘములో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. ప్రియమైన దేవుని పిల్లలారా, మేఘములో నా ధనుసును ఉంచి తిని దేనికి సంబంధించిన మాట అండి? నోవాహు గారి కాలంలో జలప్రలయం వచ్చింది. ఎంతటి జలప్రలయం అంటే అరారత్తు కొండలే మునిగిపోయాయి. అంతటి జలప్రలయం వస్తే ఎంతో మంది నశించిపోయారు. మరలా అటువంటి ప్రళయాన్ని నేను రప్పించను, అటువంటి పెను ప్రమాదాన్ని నేను జరిగించను అని చెబుతూ దేవుడు నిబంధన చేసుకున్నాడండి. ఎవరి కోసం? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరి కోసం దేవుడు నిబంధన చేసుకున్నాడు? మన కొరకే. మనం తన చెంతకు చేరాలనే, మనం తన చెంతకు చేరి మనము తనతో పాటు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నాకును మీకును భూమి మీద నిబంధనకు గుర్తుగా నుండును. భూమి మీద ఉన్న మనుషులకు తండ్రి అయిన దేవునికి ఇంద్రధనుసు అండి. వర్షం వచ్చి వెలవగానే మనకు ఆకాశంలో కనబడుతుంది ఇంద్రధనుసు. అది దేవుని ధనుసు, దేవుడు గుర్తుగా పెట్టాడు. అంటే ఇంకెప్పుడు అటువంటి ప్రళయాన్ని నేను రప్పించను అని దేవుడు అంటున్నాడండి. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడును. భూమిపైకి దేవుడు మేఘాన్ని రప్పిస్తే ఆ ధనుసు కనబడుతుంది కనుక అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకెప్పుడు జలప్రలయం రప్పించనని, ప్రవాహ జలముల వలన మనుషులు లయపరచనని, ఒకవేళ కోపంతో ఆకాశపు తుమ్ములు విప్పితే, ఆలోచించండి, ఈ రోజు జరుగుతున్న దుర్మార్గ కార్యాలకు దేవుడు కోపగించి ఆకాశ తుమ్ములు విప్పితే మన పరిస్థితి ఏమిటి? మనం ఏమైపోతాము? మన పైన అగ్ని కురిపిస్తే మనం ఎటు వెళ్ళిపోతాము? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన జ్ఞాపకాలలో మనలను ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. మరి మన జ్ఞాపకాలలో దేవుడు ఉన్నాడా? ఆలోచించాలి. మనిషి ఎలాగైతే తనకిష్టమైన వారిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడో, దేవుడు కూడా తనకిష్టమైన వారిని, తన పని చేసే వారిని జ్ఞాపకం ఉంచుకుంటున్నాను అంటున్నాడండి. జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. నా పని చేసేవారిని, నా కొరకు ఆలోచించే వారిని నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. నా జ్ఞాపకాలలో వారు ఉండిపోతారు అని దేవుడు అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు మనం బైబిల్లో చూడగలిగితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరంటే మాట్లాడుకునేది? ఈరోజు మనము ఎవరికి వినపడదని చిన్నగా మాట్లాడుకుంటున్నామే, ఆ మాటలు కూడా దేవుడు వింటున్నాడండి. వింటాడు, ఆ మాటలు వింటాడు. తన పిల్లలు ఒక దగ్గరకు చేరి తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, భయంతో భక్తితో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు కూడా నేను వింటాను అని దేవుడు చెబుతున్న దేవుడికి మరి మీరు ఏం చేస్తున్నారు? యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి ఉండెను. నిరంతరం ఆయన నామము స్మరించుచు ఆయన కార్యాలు చేయుచు ఉండు
ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథాన్ని రాసించాడండి దేవుడు. ఈరోజు మనం ప్రపంచంలో చూడగలిగితే ఎన్నో రికార్డులు కొట్టి ఎంతో సాహసం చేసి గిన్నిస్ బుక్లోకి ఎక్కాలని ఆశపడుతున్నారు. వారి పేరు గిన్నిస్ బుక్లో ఉండాలి. అలా ఉండాలంటే వారు ఎంతో సాహసం చేస్తారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి ప్రాణాలు కూడా పోతాయి. మరి భూమి మీద ఉన్న చిన్న గిన్నిస్ బుక్లోనే నీ పేరు ఎక్కాలని ఆశపడితే సాక్షాత్తు పరలోకంలో ఉంది. పరలోకంలో దేవుని సమూహంలో ఉన్న గ్రంథంలో నీ పేరు ఎక్కాలని ఆశపడవా? ఆరాట పడవా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఉండాలి. అలాగే దేవుడు కూడా ఒక జ్ఞాపకార్థ గ్రంథాన్ని రాసుకుంటున్నారు. అందులో అందరి గురించి ఉండదు. మనిషి ఎలాగైతే జ్ఞాపకం ఉంచుకోవాలని ఒక గ్రంథాన్ని రాసుకుంటాడో, ఒక డైరీలో తన జ్ఞాపకాలని రాసుకుంటాడో, అలాగే దేవుడు కూడా తన పని చేసే వారిని ఒక గ్రంథంలో రాసుకుంటున్నాడు. పనిచేసి కార్యాలు చేసే వారిని గ్రంథంలో రాసుకున్నాడు. ఆ గ్రంథంలో అందరి పేర్లు లిఖింపబడవు, కొందరి పేర్లే ఉంటాయి. ఆ కొందరిలో నీవే ఎందుకు కాకూడదు? ఆలోచించాలి. నీ పైన దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. నీవు తన పని చేయాలని కలలు కంటున్నాడు. అటువంటి దేవునికి నీవు ఏం చేస్తున్నావు? కన్నీరు రప్పిస్తున్నావు. ఆలోచించాలి. ఆలోచన చేసి బ్రతకాలి. దేవుడిచ్చింది ఈ బ్రతుకు. జ్ఞాపకార్థ గ్రంథం అనగానే మనకు గుర్తుంచేది ఒక డైరీ. ఈరోజు ఎంతమంది చదువుకునే పిల్లలు డైరీ రాసుకుంటారు. ప్రతిరోజు వారి జీవితంలో ఏం జరిగేది, ఏం జరుగుతున్నది, వాటన్నింటినీ డైరీలో లిఖింపజేసి ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటారు. చదువుకుని జ్ఞాపకం తెచ్చుకుంటారు. అలాంటి టైంలో నేను ఇది చేశాను, అలానప్పుడు ఇలాగ బ్రతికాను అని జ్ఞాపకం ఉంచుకుంటారు. మరి మనం చేసే పనులను కూడా దేవుడు రాసుకుంటున్నాడుగా. రాసుకుంటున్నాడండి. రాసుకున్నప్పుడు మరి ఆ కార్యాలలో నీవు ఎక్కడ ఉన్నావా అసలు? ఆలోచన చేయాలి. ఆలోచన చేసి బ్రతకాలి. ఎందుకంటే మనిషి జ్ఞాపకాలలో ఉండటానికే ఇంత కష్టపడితే దేవుని జ్ఞాపకంలో ఉండాలంటే ఇంకెంత కష్టపడాలి? దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత ఆరాటపడాలి? ఆలోచించండి. ఆలోచన కలిగి బ్రతకండి. దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చెయ్యాలో, మరి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనం బైబిల్ నందు చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల వరకు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరండి? సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారండి దేవుని జ్ఞాపకాలలో ఉండాలని ఆయన ఆరాటపడుతున్నాడండి. ఆరాటపడుతూ ఎలా ఉన్నాడు? మనలాంటి స్వరూపమే, మనుష్యుని పోలికగా పుట్టి. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారండి భూమి మీదకు? పరిశుద్ధాత్మ తోడుతో, పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు వారు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ఎవరు ధరించుకుంటారండి? పేదవారు దాసులుగా ఉంటారు. యజమానికి పేదవారు దాసులుగా ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు ఎవరండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే 3 లోకాలకు చక్రవర్తి అయిన యేసుక్రీస్తు వారు కూడా దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడండి? ఎంతో తగ్గించుకున్నాడు.
ఎంతో అంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందడం అంటే సామాన్య విషయం కాదు. ప్రియమైన దేవుని వారలారా, శిలువ మరణం అంటే మనం చూసాము. శిలువ మరణం పొందడం అంటే ఎంత బాధ, ఎంత ఆవేదన. కొరడాలతో కొట్టడం, పిడిగుద్దులు గుద్దటం, మొఖాన గుమ్ము వేయటం, ముళ్ళ కిరీటం ధరింప చేయటం యేసుక్రీస్తు వారికండి. అలా చేసినా కూడా సహించారు. మన అన్న అయిన యేసుక్రీస్తు వారు సహించి మన కొరకు తన్ను తాను తగ్గించుకొని బతికాడండి. కేవలం మన కొరకే. మనము తండ్రి అయిన దేవునికి పిల్లలము. అలా తండ్రి అయిన దేవుని చెంతకు చేరాలంటే ఒక్క యేసుక్రీస్తు వారి నామమునే మనం చేరుకోగలుగుతాము. యేసుక్రీస్తు వారి ద్వారానే మనం తండ్రి అయిన దేవుణ్ణి చూడగలుగుతాము. అలా చూడాలి. మీరు నా నామమునే, నా ద్వారానే మీరు తండ్రిని కలుసుకోవాలి. అలా కలుసుకోవాలంటే నన్ను నేను తగ్గించుకోవాలని విధేయత చూపాడండి. విధేయత చూపాడు. చూపి దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖింపబడటానికి శరీరదాయి అయిన దినములలో దేవుని కోసం ఎన్నో శ్రమలు, బాధలు, ప్రార్థనలు, యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు వారు అంగీకరింపబడ్డారు. శరీరధారి అయిన దినములలో మరి నీవు నేను శరీరంతో ఉన్నాము. నీవు నేను ఏం చేస్తున్నాము? మన యొద్ద ఉన్నదా దేవునిపై భయభక్తి? ప్రార్థన చేస్తున్నారా? ఆచరిస్తున్నారా? శ్రమలు పడుతున్నారా? బాధలు పడుతున్నారా? దేవుడంటే భయం కలిగి ఉంటున్నారా? ఆలోచించాలి. ఆలోచన చేసుకొని బ్రతకాలి. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను తగ్గించుకొని తన ప్రాణాన్ని సైతం పణముగా మన కొరకు పెట్టారు. యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయారు. ఒక పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు? కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి విధేయతగా బ్రతకాలని నేర్పుతున్నాడు. సహనంతో బ్రతకాలని నేర్పుతున్నాడు. మరి అలా బ్రతుకుతున్నారా? ఆలోచన కలిగి ఉండాలి. మరొక మాటను మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయిన దినములలో రోదన కన్నీళ్లతో తను మరణం నుండి ఎవరు రక్షించేదండి? రక్షింపగలవారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అయినా తండ్రి నన్ను ఈ మరణం నుండి తప్పించు అని ప్రార్థన చేసిన తండ్రి అయినను నీ చిత్తమే నాకు జరిగించమన్నారండి. యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నాడండి? ఆలోచన కలిగి ఉండాలి. దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖింపబడటానికి శరీరధారి అయిన దినములలో ప్రయాసపడ్డాడు, శ్రమలు పడ్డాడు. భూమి మీద దేవునికి నచ్చినట్టుగా యేసుక్రీస్తు వారు బ్రతికారు. మరి మన బ్రతుకు ఎలా ఉంటుంది? మన దినదినము బ్రతుకు ఎలా ఉంటుంది? ఎవరి కొరకు ఆలోచిస్తున్నావు? ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? ఆ దేవుని జ్ఞాపకాలలో ఉండాలని ఆశపడడం లేదా? ఆశ నీకు లేదా? ఆ దేవుని జ్ఞాపకాలలో ఉంటేనే మనం పరలోకం వెళతాము. అలాగే మరొక మాటను చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసుక్రీస్తు వారు అంటున్న మాట అండి.
నా ఇష్టం నెరవేర్చుకున్నటకు ఈ భూమి మీదకు నేను రాలేదు, నన్ను పంపిన వారు ఒకరు ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇష్టము, ఆయన చిత్తము జరిగించడానికే నేను పరలోకం నుండి భూమి మీదకి వచ్చాను. యేసుక్రీస్తు వారు దేవుని పని చేయడానికే పరలోకం నుండి భూమి మీదకి వస్తే మనము కూడా దేవుడు తన పనిని అప్పగించాడు, సువార్త పనిని అప్పగించాడు. సువార్త పనిని అప్పగించి ఆ పనిలో మీరు ఉండాలి, ఆ పని మీరు చెయ్యాలి అని దేవుడు అంటున్నాడండి. ఆయన పుట్టిన నాట నుండి చనిపోయేంత వరకు సుఖమును అనుభవించలేదు. ఎందుకంటే భూమి మీద కంటే పరలోకంలోనే ఎక్కువ సంతోషం ఉంది, పరలోకంలోనే ఆనందం ఉంది. భూమి మీద ఏమీ లేదు. ఈ భూమి మీద ఉన్న కాలం చాలా స్వల్పమైనది, అల్పమైనది. ఈ కాలంలో ఈ భూమి మీద ఉన్న కాలంలో మనము సంతోషంగా ఉండాలని ఆశపడకూడదు. అటువంటి ఆశ మనలో ఉండకూడదు. ఎందుకంటే ఆయనే మనకు మాదిరి. ఎవరండి? యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. కనుక బాప్తీసం తీసుకున్న వారంతా ఆయనను పోలి నడుచుకోవాలి. ఒకవేళ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడితే ఎలాంటి మహిమను పొందగలము చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు రాసుకున్న గ్రంథంలో వ్రాయబడినట్టుగా మన జీవితం ఉంటే మనం కూడా మహిమ పొందుకుంటాము. కనుక మనం చేసే ప్రతి పని కూడా దేవుడు రాయించాడండి. చేయాల్సిన పని రాయించాడు, చేసే పనులు రాశాడు, మనకు అప్పగించిన పనులు కూడా రాశాడు. మరి మనము ఏం చేస్తున్నాము? దేవుని కొరకు బ్రతికితే దేవుడున్న లోకానికి వెళ్ళిపోతాము. అలా కాదని దేవుని కొరకు బ్రతకకపోతే దేవుడు లేని చీకటి లోకానికి మనము వెళ్ళిపోతాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. చూడండి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు పెట్టాడండి. యేసుక్రీస్తు ద్వారానే మీరు మహిమ పొందాలి. యేసుక్రీస్తు ద్వారానే మీరు నా చెంతకు రావాలి. మీరు నా చెంతకు రావాలంటే నాకు జ్ఞాపకార్థంగా గ్రంథం ఇచ్చాను. నా జ్ఞాపకాలన్నింటినీ ఒక గ్రంథంలో రాసి మీకు ఇచ్చాను. అవన్నీ మీరు చేయాలి. అవన్నీ చేసిన యేసుక్రీస్తు వారు మీకు మాదిరిగా ఉన్నారు. మీకు ముందరగా తన ప్రాణాన్ని, మీ అందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం మీ ప్రాణాన్ని పెట్టబద్దులై ఉన్నారు అని కూడా దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుని వారులారా, మనం కూడా దేవుని పట్ల విధేయత చూపి దేవుని పట్ల భయభక్తులు కలిగి మనము బ్రతికితే దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాము. దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతే మనకు దేవుడు మహిమ కిరీటాన్ని ఇస్తానంటున్నాడండి. మరి యేసుక్రీస్తు వారేనా? మరి ఎవరన్నా ఇంకా దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళారా? దేవుని పోలి నడుచుకున్న వారు కూడా బైబిల్ నందు రాయబడ్డారు. బైబిల్ నందు రాయబడి ఉన్నారు. వారిలో ఒకరిని మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎత్తితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎవరండి? పౌలు గారండి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో సంపాదించాడు. పౌలుగా మారినప్పుడు వాటన్నింటినీ పెంటతో సమానంగా ఉంచాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారితో సమానంగా ఉండాలి.
యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. నా యందు పాపము లేదు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు చూపించగలడు అని యేసుక్రీస్తు వారంటే, నేను బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన యేసుక్రీస్తు వారి కొరకే అని అన్నాడు పౌలు గారు. మరి అలాంటి తెగింపు మనలో ఉందా? దేవుని కొరకు నేను నా బ్రతుకంతా దేవుని కొరకే, నేను బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతా, చనిపోయిన దేవుని కోసమే చనిపోతా అనే మాట మనలో ఉందా? అలా మనం మాట్లాడగలమా? అలా మనం మాట్లాడాలంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవుడి మనసైన బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుకోవాలి. అలా చదువుకొని దివారాత్రులు ధ్యానం చేస్తే దేవుడు మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడి జ్ఞాపకాలలో మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. దేవుడు జ్ఞాపకమందు ఉంచుకోవడానికి మనం ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. అలా అర్థం చేసుకొని బ్రతకాలి. అలాగా దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడితే వచ్చే ఫలాన్ని పౌలు గారు ముందుగానే తెలుసుకున్నారు. యేసు వలె చనిపోయి తిరిగి బ్రతుకుతాను, యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో నేను కూడా లేస్తానని పౌలు గారు తెలుసుకున్నారు. అలా పౌలు గారు తెలుసుకొని ఆ తండ్రి సింహాసనము మీద నేను కూడా కూర్చొని సుఖముగా ఉంటానని దేవుని జ్ఞాపకాలలో చిరస్థాయిగా ఉండుటకు పౌలు గారు ఎన్నోసార్లు శ్రమపడ్డారు. నేను దేవుని జ్ఞాపకాలలో ఉండాలి, అందుకు నేను ఎంతైనా శ్రమ పడతాను, ఎన్నిసార్లైనా దెబ్బలు తింటాను అని పౌలు గారు అనుకున్నారండి. మరి పౌలు గారితో పాటు కూడా పనిచేశారు. పౌలు గారితో పాటు పనిచేసిన వారి పేర్లు కూడా దేవుడు బైబిల్ నందు రాయడం జరిగింది. ఎందుకంటే రాబోయే ఫలము కోసం, రాబోయే ఆలోకం కోసం అన్నింటినీ వద్దనుకున్నారు. ఈ భూమి మీద అన్నింటినీ భూమి మీద వద్దనుకున్నారు. మేము బహుమానం కొరకు ఆశించడం లేదు, భూమి మీద పరలోకమును బహుమానం కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మేము ఉండేది కొంచెం కాలమే. మనిషి జీవితం కూడా, ఈరోజు బ్రతుకుతున్న మనిషి జీవితం కూడా కొద్ది కాలమే. ఏ క్షణము చనిపోతామో తెలియదు. ఆ క్షణంలోగా నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ అడుగు జాడలు మార్చుకోవాలి, దేవుని వైపు నీ అడుగులు వెయ్యాలి అని దేవుడు చెబుతున్నాడండి. మరి పౌలు గారితో పాటు ఎవరున్నారని మనం బైబిల్ను చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. నాతో పాటు సువార్త పనిలో ఉన్నారు. స్త్రీలు కూడా ఉన్నారు. ఒక పురుషులే కాదు, స్త్రీలు కూడా దేవుని పని చెయ్యాలి. అలా దేవుని పనిలో ఉన్నారు. వారికి కష్టం వచ్చినప్పుడు మీరు సహాయం చేయండి. మీరు సహాయం చేస్తే మీ పేరు, వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయి. జీవ గ్రంథంలో పేరుంటే చాలు, పరలోకం వెళ్ళిపోతాము. ఈరోజు రేషన్ కార్డులోను, ఆధార్ కార్డులోను పేరు కావాలని ఆశపడుతున్నారు. దేవుడు సమ్ముఖమందున్న గ్రంథంలో పేరు కావాలని ఆశపడుతున్నారా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా లేరు. అలా లేక నా ఇష్టం నాది, నా సంతోషం నాది, నేను నాకు నచ్చినట్టు బ్రతుకుతాను అని అంటున్నారు. మనకు బ్రతుకునిచ్చింది దేవుడు. దేవుని కొరకే మనం బ్రతకాలి. దేవుడే కనుక మనలను వద్దనుకుంటే ఈ క్షణం ఇలాగుండేనే చనిపోతాము. చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియదు అంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత మహావేదన, రోదన మొదలవుతుంది. అగ్నిగుండం పాలవుతారు. చనిపోయిన క్షణము నుండి నిత్య అగ్ని దండనలోనికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆత్మకు చావు లేదు. ఆత్మ నిరంతరం ఉండేది. దేవుని కార్యాలు చేసి దేవుని పని చేస్తే ఆ
ఆనందంగా సంతోషంగా దేవునితో పరలోకంలో ఉంటుంది. దేవుని కార్యాలు చేయక నీ సొంత పనుల కోసం ఆరాటపడుతూ తిరుగుతే చనిపోయిన క్షణం నుండి ఆ ఆత్మ కాలడానికి సిద్ధపడుతుంది. ఎంతకాలం? ఇంత అంతం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉన్నంత కాలం, అనంత కాలము ఆత్మ అగ్నిగుండానికి జారిపోతుంది. మరి అటువంటి కార్యాలు చేసేవారిగా మీరు ఉండకూడదు. మీ ప్రవర్తన మార్చుకొని దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు ఆలోచన కలిగి ఉండాలి. మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడం పెద్ద విషయం కాదు. దేవుడే మనలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక మనిషి జ్ఞాపకాలలో మరొకరు నిలిచిపోవాలంటే వారి చుట్టూ తిరుగుతూ వారికి కావాల్సింది చేస్తూ ఉంటే అలా జ్ఞాపకంలోకి వెళ్ళిపోతారు, అలా ఉండిపోతారు. మనం దేవుని జ్ఞాపకం ఉంచుకోవడం కాదు, మనలను దేవుడు జ్ఞాపకం ముందు ఉంచుకోవాలి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె నా కొరకు పని చేస్తుంది, నా కార్యాలు చేస్తుంది అని దేవుడు తన జ్ఞాపకాలలోకి మనలను తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే దేవుని మధ్యలో గుర్తుండిపోయే పని చేయాలి. ప్రియమైన దేవుడి పిల్లలారా. ఏం పని మనం చూడగలిగితే ఎబ్రియలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకాను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు చేసిన ఉపకారం, మీరు చేసిన కార్యము అది దేవుని కార్యము. ఆ కార్యాన్ని ఈరోజు మనిషి ఏదన్నా పని చేస్తే వెంటనే మర్చిపోతాడు. సాటి మనిషి తన కొరకు ఏదైనా పని చేస్తే వెంటనే మర్చిపోతాడు. కానీ దేవుని కొరకు చేసే కార్యాన్ని దేవుడు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మర్చిపోడండి, ఏ విషయము మర్చిపోడు. మంచి చేసిన దేవుడు తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు, చెడు చేసిన దానిని దేవుడు తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. తన జ్ఞాపకాల్లో ఉంచి ఒకానొక దినమున తీర్పులోనికి తెస్తాడు. ఆ తీర్పులో నిలబడకూడదు. తీర్పులో నిలబడిన వారికి శిక్ష తప్ప సంతోషం ఉండదు. ఆలోచించండి. దేవుని జ్ఞాపకాలలో మనం ఉండిపోవాలి. దేవుని పిల్లలైన వారికి పరిచర్య చేస్తే దానిని దేవుడు మర్చిపోనని చెప్తున్నాడంటే జ్ఞాపకం ఉంచుకుంటారని అర్థము. ఈరోజు మనుషులంతా దేవుని జ్ఞాపకాలలో ఉండాలని అనుకోకుండా నా భర్త జ్ఞాపకాలలో నేను, నా భార్య జ్ఞాపకాలలో నేను, ఒక భార్య తన భర్త జ్ఞాపకాలలో ఉండాలని ఆశపడుతుంది, ఒక భర్త తన భార్య జ్ఞాపకాలలో ఉండాలని ఆశపడుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల జ్ఞాపకాలలో ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల జ్ఞాపకాలలో ఉండాలి. ఇలా లోకం అనుకుంటుందండి. కానీ దేవుని జ్ఞాపకాలలో ఉండాలని ఎవరైనా ఆశపడుతున్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ, ఆలోచించాలి. ఆలోచించిన కలిగి బ్రతకాలి. దేవుడు తన జ్ఞాపకంలో ఉన్నవారి ఆవేదన వింటాడు. ఆవేదన కాదండి, ఇంకా ఏమి వింటాడని మనం బైబిల్ అంతా చూడగలిగితే నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం, దేవుడు జ్ఞాపకం ముందున్న మనుషులు బాధపడుతున్నారా, సంతోషంగా ఉన్నారా, ఎలా ఉన్నారు అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఇక్కడ దేవునికి ఎంత జ్ఞాపకం ఉందో చెప్తున్నారు. ఆయన వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనెను. అబ్రహాముకు మాట ఇచ్చాను, మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు దేవుడు. నీకు ఒక కుమారుని ఇస్తాను అబ్రహాము, నీవు బాధపడకు అంటే ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ద్వారా యాకోబు గారు వచ్చారు, యాకోబు గారి ద్వారా ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. ఇలా తరతరాలుగా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడండి. అంటే
అంటే దేవుని జ్ఞాపకాలలో ఉన్నారు కదా, ఉన్నారు. ఈ రోజు మనం ఇలా నిలబడ్డామంటే మనం కూడా దేవుని జ్ఞాపకాలలో ఉండే భూమి మీదకి వచ్చాము. ఆయన జ్ఞాపకంలో ఉండి భూమి మీదకి వచ్చిన నీవు మరలా దేవుని జ్ఞాపకాలలోకి వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్ళిపోవాలంటే తను జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఈ భూమి మీద మనం చేయాలండి. అలా కాదని చెడు కార్యాలు చేస్తే దేవుడు ఊకోడండి. ఏమంటున్నాడని మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉండదు, దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద ఉండకుండా కొట్టివేయును. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము. యెహోవా కొరకు ఆలోచించిన వారు దేవుని జ్ఞాపకాలలో ఉండిపోతారు. వారు ఏమనుకుంటున్నారు దేవునికి తెలిసిద్ది. దేవుడు తన చెవులు వారిపైనే ఉంచుతాడు. మరి దుష్క్రియలు చేసే వారి కోసం కూడా దేవుడు చూస్తున్నాడు. దుష్ప్రవర్తనతో బతుకుతున్నారు, వారిని కొట్టివేస్తాను. ఎవరైతే దుష్క్రియలు చేశారో వారిని దేవుడు జ్ఞాపకం ఉంచుకోకుండా మరిచిపోతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటాడు. జ్ఞాపకం ఉంచుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా జ్ఞాపకం ఉంచుకుంటాడు. చివరికి వారి కన్నీళ్లను కూడా దేవుడు దాచిపెడతానంటున్నాడండి. నిజమండి. నిజంగా ఆ మాటను చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుని కొరకు బాధపడి, దేవుని కొరకు ఆరాటపడే వారికి కన్నీళ్లు వస్తాయండి. ఆ కన్నీళ్లను కూడా దేవుడు భద్రం చేస్తానంటున్నాడు. మరి అటువంటి దేవుని జ్ఞాపకాలలోకి మనం వెళ్ళిపోదామా? వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా వెళితేనే మనము అగ్నిగుండం పాలు కాకోకుండా ఉంటాము. దేవుని జ్ఞాపకాలలో మనము లేకపోతే దేవుడు లేని లోకానికి వెళ్ళిపోతాము. కనుక మనమందరం దేవుని జ్ఞాపకాలలో ఉండాలని చెబుతూ, దేవుని జ్ఞాపకాలలో ఉంటే ఏం జరుగుతుందో అని ఒక మాటను చూసుకోగలిగితే, చివరిగా ఒక మాటను చూడగలిగితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన ఎడల, జీవ గ్రంథంలో ఉండాలి మన పేరులు. అలా జీవ గ్రంథంలో లేకపోతే వాడు ఎక్కడ పడతాడండి? అగ్నిగుండంలో పడక తప్పదు. వీరి జ్ఞాపకాలు భూమి మీద ఉండకుండా చేస్తానని దేవుడు అంటున్నాడు. దేవుడి జ్ఞాపకాలలో వ్రాయబడిన వారికే పరలోకాన్ని ఇస్తాడు. మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు. అలా మనుషుల జ్ఞాపకాలలో ఉంటే మనం దేవుని జ్ఞాపకాలలోనికి వెళ్ళిపోము. కనుక మనం దేవుని జ్ఞాపకాలలో ఉండి, మనుషుల జ్ఞాపకాల్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ భూమి మీద బ్రతుకు కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం దేవుని జ్ఞాపకాలలో ఉండి దేవుడున్న లోకం అందరూ చేరుకోవాలని చెబుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.